వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఒకటి కాదు రెండు కాదు, పోలీసు రికార్డ్ ప్రకారం 200 ఉన్నాయి. అంటే డబుల్ సెంచరీ చేసింది. ఒక ముద్దు పేరు కూడా పెట్టారు పోలీసు రికార్డులో, సెంచరీ చెంచులక్ష్మి. దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచింది? జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది? చెంచులక్ష్మి నమస్తే. నమస్తే సార్. 16 సంవత్సరాల్లోనే నువ్వు నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? టయానికి తినడానికి ఫుడ్ సరిపోతున్నాను. నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది. చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసులు పట్టుకున్నారు స్టార్టింగ్లో. ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారా నీకు? కొడుతూనే ఉంటారు సార్, కొడుతూనే ఉంటారు. మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసులు సగం. ఎందుకు? జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తాం? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోయినా సార్. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం. అప్పుడు ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చారు. నువ్వు చేసినావు పక్కా అని చెప్పేసారంటే మరి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా సార్. ఫింగర్ ప్రింట్స్ లేని ఏ కేసు పెడతారు మీరు అని అంటే వేరే పిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా పలానా మనిషి దొరికింది, మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని చెప్తారు. అట్లా మేము 1-2 కేసులు చేసినా కానీ మా ఇంట 10 కేసులు 15 కేసులు బుక్ చేస్తారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే పబ్లిక్, మీ ఊరు పబ్లిక్ ఎవరు రానిచ్చేవాళ్ళు కదా సార్, ఎవరు రానిచ్చేవాళ్ళు కదా. అక్కడ ఇక్కడికి వస్తే మా పరువు పోతుంది, ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు, ఈ పిల్ల జైలు పోయి వచ్చిందంట, ఇట్లా అంట అట్లా అంట ఎంతో బ్యాడ్గా మాట్లాడుకునేవాళ్ళు. తాళం ఎలా ఎరగొడతావు? గట్టిగా గాడ్రేజ్ కప్పులు అంటే తాళాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర రాడ్స్ ఉంటాయి సార్. రాడ్స్ తోటి ఎరగొడతారు. లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? లోపలికి వెళ్ళి నేనైతే ఫస్ట్ కిచెన్లో దూరుతాను సార్. ముందు తింటానికి చూస్తా, తిన్న తర్వాత ఆ తర్వాత ఏ పని చేసుకుంటా నేను. పోలీస్ రికార్డులో నీ మీద 200 కేసులు కనిపిస్తున్నాయి. 200 దొంగతనాలు ఒక ఆడపిల్ల ఎలా చేసింది? అంటే దాంట్లో చేసిన కొన్ని కేసులు ఉన్నాయి, పెట్టిరు ఎక్కువ శాతం పెట్టిరు మాకు. అంటే 2 రకాలు కనిపిస్తున్నాయి మోడ్ ఆఫ్ ఆపరెంట్. ఒకటి తాళాలు వేసిన ఇల్లు పగలగొట్టడం, 2 బస్ స్టాండ్లో బస్సుల్లో తిరుగుతూ పక్కన లేడీస్ బ్యాగులు కూడా తీసుకెళ్ళేవారు. స్నాచింగ్ అనేది నాకు రాదు సార్. చేసేది ఒకటి హౌస్ బ్రేకింగ్ తప్ప ఇంకొక వేరేది చేయండి. ఆ దొరికి ఏం చేసావు సార్? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా చూసుకోవాలనుకున్నా. రాజేంద్ర నగర్లో ఇల్లు కట్టినా సార్, పోలీసు వాళ్ళకి గుంజేసుకున్నారు ఇల్లు కూడా, పోలీసు వాళ్ళకి కబ్జాలు అయిపోయింది. శివరామకృష్ణ గారి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉండేది? చాలా టూ మచ్ సార్. కళ్ళలో కారం వేసి ఇంకా నువ్వు నిజం చెప్పినావా మంచిదని అంటే చేసింది చెప్తారు కానీ చేయండి ఎందుకు చెప్తారు సార్? ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయన కొట్టే దెబ్బకు చచ్చిపోయింటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. వాడికి ఇచ్చినామని చెప్పు, వీడికి ఇచ్చినామని చెప్పాలంటే ఏమి ఇచ్చినామని చెప్పాలా? గోల్డ్ వానికి ఆ మార్వాడానికి ఇచ్చినామని చెప్పండి అని అంటే వాడికి ఇస్తే కదా మేము చెప్పేది. వాడికి ఇయ్యంది ఎక్కడి నుంచి చెప్పాలా? వాడి నుంచి మేము ఎట్లా కూడా తీసుకుంటామని అంటారు. సగానికి సగం పోలీసు వాళ్ళు దోసుకొని తింటానికి ఉన్నారు సార్. అక్కడ ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడనే రీయడం అవుతుంది కదా సార్. దీని బాధ ఏందో మీకు అని అంటే నేను ఒక్కొక్కసారి పిఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అరే నేను అంత తేలిక ఎవరు చంపుతారే, కానీ నిన్ను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కలుస్తాం మాకే తెలుసు అని చెప్పేసి పోలీసు వాళ్ళు బెదిరియడం. చెంచులక్ష్మి ప్రెస్ మీట్ ఏంటంటే కిలోల కొద్ది బంగారం వెండి చూపిస్తుంటారు. మొన్న లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా గిన్నెలు వెండి గ్లాసులు అని చూపించారు. అవన్నీ మేము చేసింది కూడా కాదు సార్, చేసింది కాదు. మేము చేసింది అని అంటే ఒక 2 చైన్లు 3 చైన్లు ఉంటాయో తెలియదు కానీ సగానికి సగం వాళ్ళు కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పేసి. చాలా మంది ఆఫీసర్లు చూసావు, చాలా మంది ఇంటరాక్షన్ చూసావు. ఎవరు ఎంత కఠినంగా ఇంటరాక్షన్ చేస్తారు అనేది ఒక్కొక్క ఆఫీసర్ పేరు చెప్పు. ఇప్పుడైతే నాకు మరీ టూ మచ్గా ఇంటరాక్షన్ చేసిందంటే. చెంచులక్ష్మి వివాహం ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహం? లేదు సార్, లవ్ మ్యారేజ్ చేస్తారు మాకు. కానీ ఆయనకి నీ జీవితం గురించి చెప్పావా? తెలియదు సార్ ఆయనకి నేను దొంగతనం చేసిన, జైలుకి వెళ్ళినా అని తెలియదు సార్. తర్వాత ఈ మధ్య నుంచి తెలిసింది సార్. తెలిసాకేమన్నాడు? దొంగతనాలు చేసిన చెంచులక్ష్మి ఇంట్లో దొంగలు పడ్డారంట, నిజమా?